మస్తున్నా. ఇలా ముచ్చట విషయానికి వస్తే నేను హాస్టల్ అవుతున్నా. నేను వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది తెలుసా అసలు. మా మమ్మీ ఒక మంత్ కూడా కాదు, ఒక 2-3 డేస్ ఉంచుకుంటా అని, హెల్త్ బాగాలేదా 2-3 డేస్ ఉంచుకుంటా దాని మొత్తం లగేజ్ ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చింది. నాకు అప్పుడన్నా డౌట్ రావాలిగా, పంపదు అని. ఏం కాదు, దుమ్ము పడితే ఇది ఉంటే ఖరాబ్ అయితే మళ్ళీ పోతే అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చింది. సరేలే ఇది కూడా కరెక్టే కదా అని నేను కూడా తీసుకొని వచ్చిన. ఇక అట్లా చెప్పి ఇన్ని మంత్స్ ఉంచింది నన్ను. అట్లుంటుంది. ఇక ఇప్పుడు ఓ అనేసరికి నాకు గాల్లో లేచి పానం డ్యాన్స్ చేసింది. పోతా 1 మంత్ నుంచి అడుగుతుంటే ఇవాళ ఒప్పుకుంది. ఇవాళ కాదు, నిన్ననో మొన్ననేమో ఒప్పుకుంది. ఇక సరే అని ఇక లగేజ్ ప్యాక్ చేసుకుందామని అప్పుడే వచ్చేసిన రూమ్లోకి. ఏడి కూరుకుతావు, అప్పుడేనా నీకు, అప్పుడే టైం అయిందా, పోతులే చదువుకుందులే అని అన్నది. ఆ రోజు అన్ని బ్యాగులు మోసుకొని వచ్చినా మళ్ళీ ఇవన్నీ మోసుకొని పోయి ఆడబెట్టాలి. ఇక నేను ఇక మా అమ్మ ఒప్పుకుందిరా నాయనా అనుకుంటే, ఇక మా మమ్మీ ఇంకొక ట్విస్ట్ పెట్టింది. మీ డాడీని అడుగుపో, మీ డాడీ ఒప్పుకుంటే పో అని. మా డాడీ అంత సింపుల్గా ఒప్పుకోడు. మా మమ్మీ కంటే ఘోరం చేస్తాడు మా డాడీ అయితే. ఆ రోజైతే ఇంకొక బ్యాగ్ ఏమో ఉందేమో హాస్టల్లో, ఇంకా అది తీసుకురానందుకు ఇంకా ఎంత పంచాయతీ పెట్టిండో ఇంట్లో అయితే. అదొకటి తీసుకొచ్చుంటే ఏమైదు, అడిగిపోతే ఫుడ్ తినదు, ఏం తినదు, ఇది ఉంటేనే మంచిగా ఉంటుంది, వద్దు అని పట్టుకున్నాం. ఇంకా లాస్ట్కి అది ఇది చెప్పి డాడీని కూడా ఒప్పించినారు. చూసి డాడీ కూడా బొమ్మనేడు. ఇంకా మనం ఒకటమా ఇక చెల్లె లగేజ్ ప్యాక్ చేసుకున్నామని లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. నిజంగా ఒక మాట చెప్పన్నా, నేను ఎవరికి నాకు నమ్మకం లేదు అసలు. ఇప్పుడు నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నాను కదా, రేపు పోయే ముందు ఇవాళ అమావాస్య ఉంది, నిన్ననే అయిపోయింది అమావాస్య, కానీ అది రీజన్ ఉండదు. ఇంకా ఏదో ఒక రీజన్ చెప్తారు. ఇంకా నిన్నమన్నా పోతా అంటే ఆ పెళ్ళి ఉంది, ఈ పెళ్ళి ఉందని ఆపారు. ఇప్పుడేమో ఇప్పుడు ఏం చెప్పి ఆపుతారు. సో నాకు నమ్మకం లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, టేక్ కేర్.